ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. మ్యాచ్ నెంబర్ 25 రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతోని అద్భుతమైన విజయం అందుకోవడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, దినేష్ కార్తిక్, ఫ్యాబ్ డు ప్లెసిస్ అద్భుతంగా రాణించడం జరిగింది. మ్యాచ్ గురించి పూర్తి రివ్యూ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 ఇప్పటి వరకు 25 మ్యాచ్లు కంప్లీట్ అవ్వడం జరిగింది. 25 మ్యాచ్లో వచ్చేసరికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ తలపడ్డాయి ముంబైలోని వాంకడే వేదికగా. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్దేశించిన 196 లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ వచ్చేసరికి కేవలం 15.3 ఓవర్లోనే ఛేదించడం జరిగింది. కేవలం 3 వికెట్లు కోల్పోవడం జరిగింది. అయితే ముంబై ఇండియన్స్ ఈ విజయం సాధించడంలో బౌలింగ్లో వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. అదేవిధంగా బ్యాటింగ్లో వచ్చేసరికి ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్లు ఎక్సలెంట్గా రాణించడం జరిగింది. అదేవిధంగా ఆర్సీబీ తరఫున మాత్రమైతే ఫ్యాబ్ డు ప్లెసిస్, అదేవిధంగా దినేష్ కార్తిక్ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం జరిగింది. ఓవరాల్గా వీళ్ళు మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. అయితే తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 196 పరుగులు చేయడం జరిగింది. మ్యాచ్లో వచ్చేసరికి ఫ్యాబ్ డు ప్లెసిస్, అదేవిధంగా రజిత్ పటీదార్, దినేష్ కార్తిక్ ముగ్గురు అద్భుతంగా రాణించడం జరిగింది. వీళ్ళు ముగ్గురు హాఫ్ సెంచరీలతోనే రెచ్చిపోవడంతోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లో 196 పరుగులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆదిలోనే విరాట్ కోహ్లీ వికెట్ కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత విల్ జాక్స్ వికెట్ కోల్పోవడం జరిగింది. త్వరగానే వికెట్లు పడడం జరిగింది. ఆర్సీబీ కేవలం 23 పరుగుల వద్ద 2 వికెట్లు కీలకమైన వికెట్ కోల్పోయి పీకల్లో కష్టాలు పడింది. ఆ టైంలో ఫ్యాబ్ డు ప్లెసిస్ అండ్ రజిత్ పటేల్ అద్భుతంగానే ఇన్నింగ్స్ నడపడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి దాదాపు 82 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. ఈ తరుణంలో రజిత్ పటేల్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న తర్వాత గిరాల్ కోల్టేజ్ అద్భుతమైన డెలివరీతోని అవుట్ అవ్వడం జరిగింది. రజిత్ పటేల్ వచ్చేసరికి కేవలం 26 బంతుల్లో 50 పరుగులు చేయడం జరిగింది. అందులో 3 4, 4 భారీ సిక్సర్లతో ఉండడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన గేల్ మాక్స్వెల్ డకౌట్గా వెన్ను తిరగడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన దినేష్ కార్తిక్ మరియు ఫ్యాబ్ డు ప్లెసిస్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. ఈ తరుణంలోనే మన ఫ్యాబ్ డు ప్లెసిస్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అయితే ఫ్యాబ్ డు ప్లెసిస్ వచ్చేసరికి జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన డెలివరీతో ఫ్యాబ్ డు ప్లెసిస్ క్యాచ్ అవుట్గా వెనక్కి తిరగడం జరిగింది. ఫ్యాబ్ డు ప్లెసిస్ వచ్చేసరికి 40 బంతుల్లో 41 పరుగులు చేయడం జరిగింది. 4 4, 3 భారీ సిక్సర్లతో రాణించడం జరిగింది. చివరిలో దినేష్ కార్తిక్ దాటిగా ఆడడంతోనే దినేష్ కార్తిక్ వచ్చేసరికి కేవలం 23 బంతుల్లోనే 53 పరుగులు చేయడం జరిగింది. 5 4, 4 భారీ సిక్సర్లతో చివరిలో అద్భుతంగా రాణించడం జరిగింది దినేష్ కార్తిక్ మాత్రమే. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వచ్చేసరికి నిర్ణీత 20 ఓవర్లో 196 పరుగులు చేయడం జరిగింది. 8 వికెట్లు కోల్పోయి బ్యాటింగ్లో వచ్చేసరికి ఫ్యాబ్ డు ప్లెసిస్ కానీ రజిత్ పటేల్ కానీ దినేష్ కార్తిక్ కానీ అద్భుతంగా రాణించడం జరిగింది. అదేవిధంగా ముంబై బౌలర్ల విషయానికి వచ్చినట్లయితే ముంబై బౌలర్లో జస్ప్రీత్ బుమ్రా మాత్రమైతే 4 ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు ఇచ్చి 5 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. విరాట్ కోహ్లీ, విల్ జాక్స్, ఫ్యాబ్ డు ప్లెసిస్ వంటి కీలక ప్లేయర్లు జస్ప్రీత్ బుమ్రాని పడగొట్టడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్లో మాత్రమైతే పిచ్చెక్కించడని చెప్పుకోవచ్చు. బౌలింగ్ చూస్తుంటే కళ్ళు చెదిరిపోయాయని చెప్పి ఆ బౌలింగ్ డెలివరీతో ఏ బ్యాటర్ కొట్టడానికి చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చు. ఏమా స్టార్ బ్యాటర్లు కూడా జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో ఆడడానికి ఇబ్బంది పడడం జరిగింది. జస్ప్రీత్ బుమ్రాతో పాటు ఆకాశ్ మధ్వాల్ కానీ, గిరాల్ కోటేజ్ కానీ, శ్రేయస్ గోపాల్ కానీ రాణించడం జరిగింది. వీళ్ళు మంచిగా రాణించడంతోనే నిర్ణీత 20 తక్కువ స్కోర్కి అవుట్ చేయడం జరిగింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే. అయితే 197 పరుగుల లక్ష్యంలో బరిలో జరిగిన ముంబై ఇండియన్స్ మాత్రం అయితే స్టార్టింగ్ నుంచే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ల పైన అయితే ప్రతిదాడి దిగారని చెప్పుకోవచ్చు. ఓపెనర్లు ఇషాన్ కిషన్, అదేవిధంగా రోహిత్ శర్మ మాత్రమైతే భీకరంగా ఆడడం జరిగింది. ప్రత్యర్థి బౌలర్ల పైన అయితే ప్రతిదాడి చేయడం జరిగింది. వీళ్ళిద్దరు కలిసి దాదాపు 101 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పడం జరిగింది. ఈ తరుణంలోనే ఇషాన్ కిషన్ వచ్చేసరికి 34 బంతుల్లోనే 69 పరుగులు చేయడం జరిగింది. అందులో 7 4, 5 భారీ సిక్సర్లతోనే రాణించడం. ఈ తరుణంలో ఆకాశ్దీప్ అద్భుతమైన డెలివరీతో ఇషాన్ కిషన్ను అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్,
రోహిత్ శర్మ మాత్రం అయితే ధాటిగా ఆడడం జరిగింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి బెంగళూరు బౌలర్లకు అయితే చుక్కలు చూపించడం జరిగింది. ఏ బౌలర్ని వదలలేదు. ఏ బౌలర్ అయినా సరే కానీ ఇరగొట్టి ఆరేసారని చెప్పడం జరిగింది. ఈ తరుణంలోనే రోహిత్ శర్మ వచ్చేసరికి కేవలం 24 బంతుల్లో 38 పరుగులు చేసి 3 4 3 సిక్సర్లతో రాణించడం జరిగింది. విల్ జాక్స్ బౌలింగ్లో అద్భుతమైన డెలివరీతోని మన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్అవుట్గా తిరగడం జరిగింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా మన ఛాలెంజర్ బౌలర్పై ప్రతిదాడి చేయడం జరిగింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ మాత్రమైతే T20 ఫార్మాట్లో ఎంత భీకరమైన బ్యాటరో మరోసారి నిరూపించడం జరిగింది. కేవలం 19 బంతుల్లోనే 52 పరుగులు చేయడం జరిగింది. ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి కేవలం 18 బంతుల్లోనే 52 పరుగులు చేసి మన ముంబై ఇండియన్ విజయంలో కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు. అందులో 5 4లు 4 భారీ సిక్సర్లతో సూర్యకుమార్ యాదవ్ రాణించడం జరిగింది. ముఖ్యంగా సూర్యకుమార్ యాదవ్ విధ్వంసకరమైన బ్యాటింగ్తో ముంబై ఇండియన్స్ ఈజీగా విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. దాదాపు సూర్యకుమార్ యాదవ్ 273 స్ట్రైక్ రేట్తో ఆడడం జరిగింది. ఈ మ్యాచ్లో గాయం తర్వాత వచ్చిన మ్యాచ్లో అంత పేలవంగా ఆడడం జరిగింది. కాకపోతే ఆర్సీబీ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా రాణించడం జరిగింది. ఈ మ్యాచ్లో విజయం సాధించిందంటే ముంబై ఇండియన్స్ సూర్యకుమార్ యాదవ్ కీ రోల్ పోషించడం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మను ఇన్నింగ్స్ మాత్రమైతే క్లోజ్ చేయడం జరిగింది. వీరిద్దరు వచ్చేసరికి హార్దిక్ పాండ్యా 6 బంతుల్లో 21 పరుగులు చేయగా తిలక్ వర్మ వచ్చేసరికి 10 బంతుల్లో 16 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళిద్దరూ అప్పటికే విజయం సాధించే దిశగా ముంబై ఇండియన్ వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళిద్దరు చివరిలో ధాటిగా ఆడడంతో 15 ఓవర్లోనే మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ముంబైకి తిరుగు లేదని అయితే నిరూపించడం జరిగింది. ముఖ్యంగా ఆర్సీబీ ఓడిపోవడానికి ప్రధాన కారణం వచ్చేసరికి బౌలర్ ఏమాత్రం రాణించలేదు. మొహమ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్లో మాత్రం అయితే దారుణంగా పరుగులు ఇవ్వడం జరిగింది. ఒకే ఓవర్లో 23 పరుగులు ఇచ్చి మనం ఆర్సీబీ ఓటమికి కీలకంగా మారినని చెప్పుకోవచ్చు. మొహమ్మద్ సిరాజ్ కానీ అదేవిధంగా రిష్ టోప్లే కానీ ఆకాశ్దీప్ కానీ వినయ్ కుమార్, సిబి బౌలర్ ఎవరు కూడా రాణించలేకపోయారు చెప్పవచ్చు. అందరూ ధారాళంగా పరుగులు ఇవ్వడం జరిగింది. దాదాపు అందరు వచ్చేసరికి ఓవర్కి 11 పరుగుల పైగా పరుగులు ఇవ్వడం జరిగింది. అంత రన్ రేట్తో పరుగులు ఇవ్వడంతో ఏ జట్టు గెలుస్తుంది? ఈ ముఖ్యంగా ఓడిపోవడానికి రాయల్ ఛాలెంజర్స్ వచ్చేసరికి బౌలర్లు ఏమాత్రం రాణించలేదు. ఓటమికి ప్రధానమైన కారణం బౌలర్లు అని చెప్పుకోవచ్చు. అయితే ముంబై ఇండియన్స్ విజయం సాధించిందంటే అటు బౌలింగ్లోను ఇటు బ్యాటింగ్లోను అద్భుతంగా రాణించడంతోనే ముంబై ఇండియన్స్ అద్భుతమైన విజయం సాధించిందని చెప్పుకోవచ్చు. నా ప్రిడిక్షన్ ప్రకారం అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలుస్తుందని చెప్పడం జరిగింది. కాకపోతే నా ప్రిడిక్షన్ పూర్తిగా రాంగ్ అవ్వడం జరిగింది. ముంబై ఇండియన్స్ మాత్రమైతే అద్భుతమైన విజయం సాధించడంతో వరుస విజయాలతో ముంబై ఇండియన్స్ దూసుకొని పోతుంది. వరుస ఓటములతో మన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అయితే పీకల్లో కష్టాలు పడిందని చెప్పుకోవచ్చు. తదుపరి జరగబోయే మ్యాచ్లో ఆర్సీబీ మాత్రమైతే వరుసగా విజయం సాధిస్తేనే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే 6 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్లు 5 మ్యాచ్లు ఓడిపోవడం జరిగింది. కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలవడం జరిగింది ఆర్సీబీ. మిగతా జరగబోయే మ్యాచ్లో తప్పక గెలిస్తేనే ప్లే ఆఫ్ చేరుతుంది, లేకపోతే ఇంటి ముఖం పడుతుంది ఆర్సీబీ మాత్రమైతే. అదేవిధంగా ముంబై ఇండియన్ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటివరకు 5 మ్యాచ్లు ఆడడం జరిగింది. అందులో 3 మ్యాచ్లు ఓడిపోయి 2 మ్యాచ్లు విజయాలతో దూసుకొని పోతుంది. తర్వాత జరగబోయే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఒక మ్యాచ్ ఓడిపోయినా కానీ మిగతా మ్యాచ్లో గెలిస్తే మాత్రమైతే ప్లే ఆఫ్ చేరే అవకాశం అయితే కనిపిస్తుంది. 2 జట్లకు ప్లే ఆఫ్కి అయితే తర్వాత జరగబోయే మ్యాచ్లో చాలా సంక్లిష్టంగా అయితే మారడం జరిగింది. ముంబై ఇండియన్ కొంచెం అడ్వాంటేజ్ మారినా కానీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రమైతే చాలా క్లిష్టంగా అయితే మారడం జరిగింది. తర్వాత జరగబోయే మ్యాచ్లో ఈ 2 జట్లు ఎలా రాణిస్తాయి, ఏ విధంగా రాణిస్తాయి అనేది తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రామ దేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.